సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం. హౌ డస్ ఇట్ మ్యాటర్ వాట్ ఐ థింక్ పర్సనలీ? Exactly. The reason I want Supreme Court to be involved is because I don't know the entire positives and the negatives of it. So there should be intellectuals, there should be the best of the judicial sitting and discussing over it and see the pros and the cons of it and then come to a decision is what I think. Because as of now, I do not have the entire information of the whole topic. ప్రజలు బుద్ధి చెప్పారు కదమ్మా, ఇంకా నేను మాట్లాడడం ఎందుకు? ఇది చాలా దారుణం, ఇది చాలా దారుణం. కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహానాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు. సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంతో చేయాలి, సాధించాలి అని రచ్చబండకని బయలుదేరి వెళ్ళి చనిపోయిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు 7,000 మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక, నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు. అంత గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఒకసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. చనిపోయిన వాళ్లకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు. చనిపోయిన వాళ్లకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు. మరొక్కసారి చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు మీకు చేసింది ఏమీ లేదు. దయచేసి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి. మీరు చేశారని వాళ్ళు చేశారని మీరు, ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అన్లెస్ అవి ఎండిపోతే తప్ప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.